విశాఖపట్నం ఎల్విన్ నగర్లో జరిగినటువంటి మౌనిక హత్య ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సినిమా ఫక్కీలో ప్లాన్ చేసి అత్యంత క్రూరంగా ఆమెను హతమార్చినటువంటి రవీంద్ర ఉదాంతం వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ మారణకాండ వెనుక ఉన్న విస్తుపోయే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ నిజాలు బయటపడుతున్న సందర్భంలో ఇంత దారుణంగా కూడా మాస్టర్ మైండ్ తోటి ఇలాంటి ప్లాన్లు కూడా చేస్తారనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. నిందితుడు రవీంద్ర మౌనికను మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎల్విన్ నగర్లోని ఒక అపార్ట్మెంట్కు పిలిపించాడు. తన నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్కి. ఇద్దరి మధ్య మాట పెరగడంతో ముందే సిద్ధం చేసుకున్నటువంటి పథకం ప్రకారం ఆమెను కడతీర్చారు అదే ఇంట్లో. చంపడమే కాకుండా ఆ తర్వాత ఆనవాళ్లు మాయం చేసేందుకు ఆమె శరీరాన్ని 2 ముక్కలుగా నరికాడు. రక్తపు వాసన కూడా బయటకు రాకుండా, అపార్ట్మెంట్లో పక్కనున్నటువంటి ఫ్లాట్ల వారికి ఎవరికి కూడా అనుమానం రాకుండా ఇల్లంతా కూడా సెంటు కొట్టి కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అనంతరం శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచి తలను మాత్రం ధారాపాలెం తోటలోకి తీసుకువెళ్ళి దాంతోపాటు మొబైల్, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి మిగతా కొన్ని ఐటమ్స్ అన్నింటినీ కూడా తలతో పాటు తీసుకువెళ్ళి ధారాపాలెం తోటల్లోకి తీసుకువెళ్ళి అక్కడ తగలబెట్టాడు. సాక్ష్యాలు దొరకకుండా ఆమె ఫోన్ను కూడా అక్కడే తగలబెట్టి ఏమెరగనట్టుగా స్నేహితుడికి ఫోన్ చేశాడు. మిగతా ఆ యొక్క శరీర భాగాలు కూడా మాయం చేసి పూర్తిగా తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ అది కుదరలేదా లేకుంటే దానికి సంబంధించినటువంటి ప్రయత్నం విఫలమైందా తెలియదు కాదు. వెంటనే ఆ స్నేహితుడికి ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్నటువంటి స్నేహితుడు భయపడి హెచ్చరించడంతో చేసేదేం లేక రవీంద్ర గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.